పసిపిల్లవాడి లాంటి హృదయం కలిగినవాడు. నేను ఈ పసిపిల్లవాడి హృదయంని నేను మార్చుకోలేకపోతున్నానండి. ఈ లోకంలో ఉన్నటువంటి అందరిలాగా నేను మారలేకపోతున్నాను అని నాతో అన్నారు. నువ్వెందుకయ్యా మారడం, మేమే నీలాగా మారాలని చెప్పాను. కాబట్టి మంచి సహోదరుడు, వారి యొక్క కళ నెరవేరాలని మనం ప్రార్థన చేద్దాం. అవకాశం ఉంటే సహకరిద్దాం. ఈ మీటింగ్ అయినాక వారిని వ్యక్తిగతంగా కలవండి. విషయం ఏంటో వారు చెప్తారు. మీకు అది అపీలింగ్ అనిపిస్తే మీరు ముందడిగేయండి, లేకపోతే మానేసేయండి. ఎవరు ఇబ్బంది పెట్టే పని లేదు. రైట్. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవానా. ఒకసారి ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా, నాకొకసారి కనిపించరావా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని నీ మోము చూడ, నీ కొరకే నీ వెదకేను దేవానా. ఒకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవానా. ఒకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతోనుండగా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతోనుండగా. నీ కూడా రములో నుండునుగా, నీ కూడా రములో నుండునుగా. నీ కొరకే నీ వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నీ వెదకేను దేవా. నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వశక్తిగల దేవుడైన, సర్వ సృష్టికర్త అయిన, సత్యదేవుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడానికి వచ్చిన ధన్యులందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానం, అభినందనలు, దైవాశీస్సులు పలుకుతున్నాను. దేవుని ఎదుట మీరందరూ నాకన్నా ఉన్నతమైన మహిమలో కనపడాలి అని నా ఆశ. క్రీస్తు రెండవ రాకడలో అందరం ఎత్తబడతాం. అయ్యగారు మాకు బోధ చేశాడు కనుక అయ్యగారు దేవుని పక్కన ఉంటాడు, నువ్వు ఎక్కడో కింద అనామకులుగా ఉంటామని చాలామంది అనుకుంటున్నారు. అది నా ఆశ కాదు. నా బోధ వింటున్న మిమ్ములనే నేను పరలోకంలో నాకన్నా పై స్థానంలో చూడాలని త్రికరణ శుద్ధిగా
నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైనా కోప్పడినా గద్దించినా అదే కారణం, ఇంకేం కారణం లేదు. ప్రియులారా, మీకందరికీ దైవాశీస్సులు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను ప్రారంభ వాక్యం. తర్వాత నేను ఒక అరగంటలో ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే అరగంట అనుకుంటే ఇంకో 10 నిమిషాలు పెరిగినా 1 గంటకు ముగించవచ్చు అనే సదుద్దేశం. హెబ్రీ 11:5. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచి ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, మాకు జీవప్రదాతమైన దేవా, మాకు జీవమయ్యున్న దేవా, నీ వద్ద ఉన్న జీవపు మూటలో మా జీవాన్ని దాచి ఉంచిన మా అద్భుత సమర్థ సంరక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్వామి, ఒక వారమంతా మా మీద క్షేమంగా దాటిపోజేసి ఒక నూతన వారారంభమున రవివారమున మా ప్రభుదినమున మా ప్రభు మరణమును గెలిచి పునరుద్ధానుడైన ఈ పునరుద్ధాన దినమున మమ్మను క్షమించుటకు, రక్షించుటకు సమర్థుడని మా యేసయ్య నిరూపించుకున్న ఈ శుభదినాన మళ్ళీ ఒకసారి కొత్త నిబంధన క్రమం చొప్పున మేము రొట్టె విరుచులకు కూడుకున్నాము. ఆ శుభప్రదమైన కార్యం కూడా జరిగించాము. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తిరిగి లేచి మా ఇళ్ళకు వెళ్ళక ముందు ఇంతవరకు ప్రతి ఘట్టంలో మీరు మాకు సహాయం చేసిన విధానం కొరకు నీకు స్తోత్రాలు. మా బీద కానుకలు మీరు అనుగ్రహించినందుకు, మీరు అంగీకరించి తిరిగి పంట కూడా మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంకా ఎక్కువ మీకు ఇవ్వటానికి మాకు సహాయం చేయండి. నిరుపేదలమయ్యా, ప్రతివారము నీకు అనేక వేల రూపాయలు, లక్షల రూపాయలు ఇవ్వగలిగే కోటీశ్వరులుగా మా సంఘం అంతటిని, సత్యస్తంభములలో ఉండే విశ్వాసులందరినీ మీరు ఆర్థికంగా ఉన్నత స్థితికి హెచ్చించమని, ఎస్టాబ్లిష్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ రాజా నీకు వందనాలు. ఈ దేశంలో, మా దేశంలో క్రీస్తు సంఘమునకు, క్రీస్తు సువార్తకు, సత్య సువార్తకు విరోధంగా పనిచేస్తున్న మతోన్మాద శక్తులన్నిటినీ యేసు రక్త బలముతో కట్టివేసి, రద్దు చేసి, కొట్టిపారవేస్తున్నాం. ప్రభునేసు, నీ కార్యమును ఉద్ధృతంగా జరిగించండి. నీ కార్యం నూతన పరచండి. ప్రభు, నాతో మాతో మాట్లాడండి. యేసయ్యా, నీ వాక్యం పంపించండి. నీ దాసుడు బలహీనుడు, చెప్పక తప్పదు గనుక నీ వాక్య పరిచర్య కొరకు పూనుకుంటున్నాడు. కానీ ఏదో తనకు తెలుసని కాదు, నీకు బాగా తెలుసు తండ్రి. నాతో, మాతో, అందరితో కూడా మాట్లాడండి. నాకు కనబడండి ప్రభు, అందరికీ దర్శనం ఇమ్మని యేసయ్య నామంలో స్తుతించి వందనములతో, వినయంతో, విశ్వాసంతో వేడుకొని ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, హనోకు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. దేవుడు అతనిని కొనిపోయెను. హనోకు
దేవునికి ఇష్టుడై ఉండునట్లు ఎలా సాక్ష్యం పొందాడు? మరణము చూడకుండునట్లు ఎలా కొనిపోబడ్డాడు? దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి. ప్రియులారా, ఈనాడు మనకు కావలసినది విశ్వాసము. అత్యవసరమైనది విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనము వదులుకుంటే ఇంకా మనకున్న జ్ఞానమంతా వ్యర్థమైపోతుంది. మనకున్న లేఖన పరిజ్ఞానము, మన సేవానుభవము, మనకున్న తలాంతులు, మనము చేసే సేవా కార్యక్రమాలు అన్నీ వ్యర్థమైపోతాయి. మీకొక షాకింగ్ ట్రూత్ చెబుతాను. ఒక దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని చెబుతాను. దిగ్భ్రాంతికరమైన సత్యాన్ని చెబుతాను. అదేమిటంటే, ఇక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొట్టమొదటి విశ్వాస వీరుడు హేబెలు. ఆ తరువాత హనోక్, తర్వాత నోవహు, తర్వాత అబ్రహాము, ఇసాకు, యాకోబు. వీళ్ళంతా మాదిరి పురుషులు. వారి వలె మనం ఉండాలి అని మనము ఆశించే వ్యక్తులన్నమాట. మాదిరి పురుషులంటే మన రోల్ మోడల్స్. రోల్ మోడల్స్. నేను అబ్రహాములాగా ఉండాలి, నేను హనోకులాగా ఉండాలి అని మనం అందరం ఆశించేటటువంటి ఉన్నత స్థాయికి చెందిన భక్తులు వారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉందా? లేదు. పోనీ సమాజ మందిరాలు ఉన్నాయా? ప్రతి ఆదివారం పోయి ఆదివారమో శనివారమో పోయి ప్రార్థన చేసుకునేది ఉందా? వాళ్లకు పాస్టర్లు ఉన్నారా? సంఘాలు ఉన్నాయా? ఏం లేవే. పోనీ హనోకు ఏం బాప్తిస్మం పొందాడు? చిలకరింపా, ముంచడమా? ఏమండి, ఆలోచించి చెప్పండి. కనీసం జెండా కిందన నడిచిపోయాడా? ఆయన శనివారం ఆరాధించుకున్నాడా లేకపోతే ఆదివారమా? హనోకు మరి ఇప్పుడు మనమేమో ఆదివారమే ఆరాధన, శనివారం అని కొట్లాడుకుంటున్నాం. శనివారం ఆదివారం కాకుండా అరబ్ కంట్రీస్లో శుక్రవారం సెలవు ఇస్తారు వాళ్ళు. ఏం చేయాలి? ఎలాగా? ప్రియులారా, ఆరాధనకు వెళ్ళలేదు, సమాజ కూటానికి వెళ్ళలేదు, సంఘ సభ్యత్వము లేదు, నో చర్చ్ మెంబర్షిప్. ఆయనకు సంఘ సభ్యత్వం లేదు, థియాలజీ తెలియదు. సరే, నేను ఇంకో విషయం అడుగుతా. నేను మీకందరికీ కూర్చోబెట్టి చెప్పి బుర్రలు వాయగొట్టేశా. దేవుని సంకల్ప పరిపూర్ణత, 7 పండగలు, సృష్టిలో 7 దినాలు, ఇశ్రాయేలు యాత్రలో
7 ఘట్టాలు కదా. ఇవంతా ఈ సబ్జెక్ట్ హనోకుకు తెలుసా అని నేను అడుగుతున్నా. చెప్పండి, తెలుసా? తెలీదు. లేవియా కాండంలో 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. హనోకన్నా నీకు తెలుసా అంటే లేవియా కాండం అంటే ఏంది అంటాడు. అది పంచకాండములలో బైబిల్లో మూడో గ్రంథం అది. ఆది, నిర్గమ, లేవియా, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండాలు. మోషే రాసిన పంచకాండములలో 3వది అంటే మోషేవుడు అంటాడు. ఆయనకు మోషే తెలియదు, లేఖనాలు తెలియదు. మరి మనకు అన్నీ తెలుసు. మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు దేవునికి ఇష్టులని సాక్ష్యము పొందిరి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యము. వాళ్లకు బైబిల్ లేదు కానీ విశ్వాసం ఉంది. మార్క్ దిస్ పాయింట్. వాళ్ళకు సంఘము లేదు కానీ విశ్వాసం ఉంది. లేఖనాలను గూర్చిన జ్ఞానము లేదు కానీ విశ్వాసం ఉంది. వాట్ డస్ ఇట్ మీన్? దేవుని బిడ్డలారా, ఇది చాలా ఖతర్నాక్ సబ్జెక్ట్. డోంట్ మిస్ ద పాయింట్. వాళ్లకు ఏ హంగులు ఆర్భాటములు లేవు. హనోకు మనం ఇంటర్వ్యూ చేద్దాం. నువ్వు ఎవ్రీ క్రిస్మస్కు నువ్వు స్టార్ పెట్టావా అంటే క్రిస్మస్ అంటే ఏంటిది అంటాడు. స్టార్ ఏందిరా పిచ్చోడా, నేనే స్టార్ అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదిరా పాగల్, ఐ యామ్ ద స్టార్. నేను స్టార్ పెట్టాడు ఏంట్రా? క్రిస్మస్ ఏంటిది? I don't know anything like that, like a festival called Christmas. తెలీదు. పోనీ నువ్వు లెంట్ సీజన్ పాటించినా? ఎవ్రీ ఇయర్ 40 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేయాలి. చుట్ట తాగేటోడు, సిగరెట్ తాగేవాడు ఆ 40 days తాగొద్దు. నాన్ వెజ్ కూడా తినొద్దు. లెంట్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయొద్దు. స్ట్రిక్ట్ చాలా. అంటే లెంట్ అంటే ఏంటిది అంటాడు. ఆయనకు లెంట్ తెలియదు, క్రిస్మస్ తెలియదు, స్టార్స్ తెలియదు, ఏం తెలియదు. కానీ విశ్వాసమున్నది. అంటే నేను ఒక సబ్జెక్ట్ మీకు పరిచయం చేస్తున్నా. Faith is something that can exist in you without any of the Christian traditions. That is the message today. మళ్ళీ చెప్తా, తర్వాత తెలుగులో చెప్తా. Faith can exist in you or anybody without any one of the Christian traditions and practices. క్రైస్తవ పద్ధతులు, క్రైస్తవ ఆచారములు, క్రైస్తవ సంఘ మర్యాదలు అనేవి ఏవీ లేకుండానే విశ్వాసం అనే ఒక విచిత్రమైన బ్రహ్మ పదార్థం, విచిత్రమైనటువంటి దేవుని అంశ నీలో నివసించడానికి అవకాశం ఉన్నది. తెలుగులో చెప్పాను, అర్థమైందా? ఫెయిత్ ఈజ్ అ మిస్టీరియస్ స్పిరిచువల్ ఎనర్జీ. ఆధ్యాత్మిక శక్తి, దేవుని అంశ, అది నీ లోపల ఉండడానికి అవకాశం ఉంది. నీ క్రైస్తవ పేరు లేకపోయినా ఆ దైవాంశ నీలో ఉండే అవకాశం ఉంది. విశ్వాసం అనే దైవాంశ. నువ్వు క్రైస్తవ పరిభాష నేర్చుకోకపోయినా
విశ్వాసం అనే దైవాంశ నీలో ఉండే అవకాశం ఉంది. నువ్వు ప్రైజ్ ది లార్డ్ అని చెప్పకపోవచ్చు, నమస్తే అనొచ్చు, కోయి బాత్ నహీ, స్టిల్ ఫెయిత్ క్యాన్ డ్వెల్ ఇన్ యూ, ఫెయిత్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ యూ. నీకు ఏ డాక్టరీన్ తెలియకపోవచ్చు, విశ్వాసం నీలో ఉండే అవకాశం ఉంది ఉంది ఉంది. కొన్నెవరో నన్ను ఒక ప్రశ్న అడిగారు, 1000 సంవత్సరాల అంధకార యుగం, క్రీస్తు శకం 5వ శతాబ్దము నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దము వరకు, అంటే 5వ శతాబ్దం అంటే 400 ఏళ్ళు చిల్లర, అది 5వ శతాబ్దం. 15వ శతాబ్దం అంటే 1400 చిల్లర. ఈ 1400 చిల్లరలోనేమో మార్టిన్ లూథర్ సేవ సంస్కరణ మొదలుపెట్టి 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు సంస్కరణ దిద్దుబాటు మొదలుపెట్టారు. అంతకుముందు క్రీస్తు శకం 5వ శతాబ్దం, అప్పటి నుండి అంధకార యుగము ప్రారంభమైంది. రోమన్ క్యాథలిక్ సంఘ సుప్రిమసీ, రోమన్ క్యాథలిక్ సుప్రిమసీ, పాపల్ సుప్రిమసీ మొదలైంది. ఈ 1000 సంవత్సరాల కాలము తరువాత మార్టిన్ లూథర్ లేచి రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలన్నీ కూడా తప్పు, యేసయ్య కన్యకు పుట్టాడనేది ఒకటే నిజం, యేసు తప్ప వేరొక రక్షకుడు లేడనేది నిజం, ఇక మిగిలినవన్నీ కూడా తప్పు, విగ్రహారాధన తప్పు, కన్యమరియ జీవితాంతము కన్యగానే ఉన్నదనేది అబద్ధం, మనం చర్చ్ ఫాదర్ చెవిలో పోయి పాపాలు ఒప్పుకోవాలనేది తప్పు, ఇది బైబిల్లో ఎక్కడ రాయబడలేదని తిరుగుబాటు చేశాడు. అరే వీళ్ళు భక్తి పరులు కాదురా, తిరుగుబాటుదారులు అని ఈ వెక్కిరింత పేరు నిక్నేమ్ పెట్టారు, ప్రొటెస్టెంట్స్ అని అండి. ఆ తర్వాత ప్రొటెస్టెంట్ ఉద్యమము దేశ విదేశాలకు బాగా వ్యాపించి కార్చిచ్చులాగా ఒక మేజర్ ఫోర్స్గా నిలబడిపోయింది. మళ్ళీ అందులో చాలా డినామినేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, రోమన్ క్యాథలిక్ సంఘ విధానాలన్నీ తప్పు అని డాక్టర్ మార్టిన్ లూథర్ మొదలుపెట్టాడు కదా, మన కాలంలో అంతమవుతుందని మనం నమ్ముతున్నాం. మరి అంతకుముందు 1000 సంవత్సరాలలో అందరూ నరకానికే వెళ్ళిపోయారా అనేది ప్రశ్న. ఏమండి, 4వ 5వ శతాబ్దము నుండి 15వ శతాబ్దం దాకా అంధకార యుగములో బైబిల్ ఇంకా తర్జుమా చేయబడలేదు, మార్టిన్ లూథర్ గారు ఇంకా రాలేదు, బైబిల్ లేదు, ప్రపంచమంతా క్రైస్తవ్యం అంటే ఒక రోమన్ క్యాథలిసిజమే ఉన్నది, ఇంకేం లేదు, పెంతెకోస్తు లేదు, బ్యాప్టిస్ట్ లేదు, ఏం లేదు. క్రిస్టియన్ అంటే రోమన్ క్యాథలికే. ఎన్ని దేశాలలో ఎన్ని కోట్ల మంది యేసయ్యను నమ్ముకున్న వాళ్ళకి హెడ్ మాత్రం పోపే, రోమ్ వాళ్ళకు హెడ్ క్వార్టర్స్. ఆ మొత్తం 1000 ఏళ్ళు అందరు నరకానికే పోయినరా అని ఒక ప్రశ్న అడిగారు. నేను లేదు ఆ రోజుల్లో కూడా చాలామంది పరలోకానికి వచ్చారు. ఆ రోజుల్లో రోమన్ క్యాథలిక్ సెయింట్స్ కొంతమంది దేవునితో ఎంత క్లోజ్గా నడిచారు అనే దానికి అద్భుతమైన నిరూపణ, తార్కాణము ఒక రోమన్ క్యాథలిక్ సెయింట్, మాంక్, రోమన్ క్యాథలిక్ మాంక్ అంటే సన్యాసి వ్రాసినటువంటి అద్భుతమైన గ్రంథరాజము ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. అది రాసిన భక్తుడు థామస్ అ కెంపిస్. కెంపిస్
నగరానికి చెందిన థామస్ గారు అని. మీకు ఎప్పుడైనా అది దొరుకుతుంది, ఇట్ ఈస్ అవైలబుల్. సెకండ్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర రోమన్ క్యాథలిక్ బుక్ స్టాల్ ఉంది. అక్కడ పోయి నాకు ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ బుక్ కావాలంటే చిన్న బుక్ ఇస్తారు వాళ్ళు, కొనుక్కోండి, చదవండి. నేను ఆ పుస్తకాన్ని 100 సార్లకు పైగా చదివాను. చదివిన ప్రతిసారి ఏడ్చాను. ప్రతి చాప్టర్ ముగించినప్పుడు ఏడ్చాను. ప్రతి స్టేట్మెంట్, ప్రతి వ్యాఖ్య, ప్రతి సెంటెన్స్కు ఏడ్చాను. ఆ పుస్తకం నన్ను భగ్గున మండించింది. ఇవాళ నేను ఏమై ఉన్నాను, నాకున్న భక్తికి, విశ్వాసానికి ఏవైనా కాస్తో కూస్తో మంచి లక్షణాలు ఉంటే అవి నేను ఆ గ్రంథములో నుండి నేర్చుకున్నవే. వితౌట్ దట్ బుక్, ఆ పుస్తకం పేరు ఏం చెప్పాను, ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. వితౌట్ దట్ బుక్, Ranjit Ophir would not be what he is today. Impossible. I would be something else, totally different. అంత గొప్ప గ్రంథము రాసిన ఆ దైవజనుడు మార్టిన్ లూథర్ కంటే ముందున్నవాడు, 200 ఏళ్ళు ముందున్నవాడు. అప్పటికి సంస్కరణ లేదు, పోపు గారు చేసే తప్పు, దైవజనుల, పాస్టర్లు, బిషప్పుల చెవులో పాపాలు ఒప్పుకునే తప్పు, లేఖనాలు ఇట్లా ఒప్పుకో, ఇవేమో ఆయనకు తెలియదు. బట్ హీ హ్యాడ్ ఫెయిత్. మనకు సైన్స్ డెవలప్ అయింది కదా. ఈ సైన్స్ డెవలప్ అయినప్పుడు ఈ కాస్మిక్, ఈ యూనివర్స్ అంటే ఏమిటి అనే కాస్మిక్ స్ట్రక్చర్ గురించి ప్రధానమైన సిద్ధాంతాలు ప్రతిపాదించిన వాళ్ళు ఇద్దరు, గెలీలియో అండ్ కోపర్నికస్. గెలీలియో, కోపర్నికస్ ఇద్దరు రోమన్ క్యాథలిక్సే. గెలీలియో, కోపర్నికస్ ఇద్దరు రోమన్ క్యాథలిక్స్. ప్రియులారా, రోమన్ క్యాథలిక్ చర్చ్ సమయంలో మార్టిన్ లూథర్ ఇంకా రాలేదు, బైబిల్ తర్జుమా చేయబడలేదు, వాళ్ళకి మనకి తెలిసినన్ని సత్యాలు తెలియదు, ప్రకటన గ్రంథ మర్మాలు తెలియదు, యేసు రాకడ కాలము తెలియదు. ఇప్పుడు మనం ప్రణాళిక గ్రంథాల్లో రాసినటువంటి విషయాలు ఏమీ తెలియదు. ఆ రోజుల్లో కొందరు భక్తులు ఉన్నారు, విశ్వాసము కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసినటువంటి విశ్వాస వీరులు రోమన్ క్యాథలిక్ సంఘ యుగములో తమ ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వీరుల పట్టి కూడా మీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. భక్తి అనేది, శ్రద్ధగా వినండి, క్రైస్తవ సంఘములో భక్తి అనేది మార్టిన్ లూథర్తో మొదలు కాలేదు. మనం ఏమంటున్నాము, బీ కాషస్ నౌ వాట్ ఐఎమ్ సెయింగ్, హియర్ కేర్ఫుల్లీ అండ్ లిసన్ అండ్ రిమెంబర్. సంస్కరణ మార్టిన్ లూథర్తో మొదలైంది, రంజిత్ ఓఫీర్తో దేవుడు ముగిస్తాడు అంటున్నాం. అయ్యుండొచ్చు, కానీ భక్తి అనేది, విశ్వాసము అనేది, విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టుడై ఉండుట అనే భక్తి జీవిత అంతస్తు మార్టిన్ లూథర్తో మొదలు కాలేదు. దానికి రంజిత్ ఓఫీర్ ఏం బాధ్యుడు కాదు. అర్థమైందా? సిద్ధాంత సంస్కరణ మాత్రమే మార్టిన్ లూథర్తో మొదలైంది, కానీ దేవునితో నడిచే అనుభవం లూథర్తో మొదలైందా? చెప్పాలి మీరు నాకు. దేవునితో నడిచేది లూథర్తో మొదలైందా?
లూథర్ కంటే ముందే దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారు. అంధకార యుగములో కూడా దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవెన్ ఇన్ ద డార్క్ ఏజెస్ పీపుల్ వాక్డ్ విత్ గాడ్ అండ్ దే ప్లీజ్డ్ గాడ్. మరి మనకు తెలిసినన్ని సత్యాలు ఏ సంఘానికి తెలియదు. మనకు తెలిసినండి బైబిల్ మర్మాలు ఎవరికి తెలియదు. మనకి అన్నీ తెలుసు అని మనం విర్రవీగుతున్నాం కదా. ఇతర సంఘాల సంగతి దేవుడు ఎరుగు, పక్కన పెట్టేసేయండి. అసలు ఈ సంస్కరణే మొదలు కాకముందు అంధకార యుగంలో వాళ్ళు దేవునితో ఎలా నడిచారు, మనం ఇప్పుడు ఎందుకు నడవలేకపోతున్నాం? ఒక రోమన్ క్యాథలిక్ సెయింట్ దగ్గర ప్రొటెస్టెంట్స్లో అగ్రస్థానములో ఉన్న మనం భక్తి నేర్చుకోవాల్సి వచ్చింది. నేను రా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. ఏమి లాలూచి మసాలా షుగర్ కోటింగ్ ఏం లేదు. వితౌట్ ఎనీ షుగర్ కోటింగ్ రా ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. పచ్చి నిజాలు, పంచదార పైన కోటింగ్ ఏం లేదు, పచ్చి నిజాలు మాట్లాడుతున్నా. సంస్కరణకే పరాకాష్ఠలో ఉన్నాను నేను అని అనుకుంటున్న నేను ఒక రోమన్ క్యాథలిక్ సెయింట్ దగ్గర భక్తిని, వినయమును, విశ్వాసమును నేను నేర్చుకున్నాను. మరి మనం ఎక్కడున్నాము, వాళ్ళు ఎక్కడున్నారు? ప్రియులారా, ఎందుకో నేను మీతో మాట్లాడితే మీతోనే కాదు కదా, సర్వ ప్రపంచంతో మాట్లాడుతుంటాను. అందుకొరకు కొన్నిసార్లు లోతైన విషయాలు ఇక్కడి నుంచి, ఇదొక వేదిక నాకు. మీలో ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు. వచ్చే ఆదివారం అడిగితే మరి ఏం చెప్తారో నాకు తెలియదు. లాస్ట్ వీక్ ఏం చెప్పాను నేను? దేవుని వాక్యం చెప్పాను. ఏమంటున్నాడు? పిలిపించట్లేదు సార్. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తాం. వెరీ గుడ్. అసోసియేట్ పాస్టర్ గారు జ్ఞాపకం పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చేవారం ఈ ప్రసంగం అడుగుతా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలమై ఉండుట అసాధ్యం. అంటే విశ్వాసం కలిగి ఉంటే దేవునికి మనం ఇష్టలమై ఉండవచ్చు. ఈ విశ్వాసము కలిగి అంధకార యుగములో, 1000 ఏళ్ళ అంధకార యుగములో క్రైస్తవ సంఘం అంతా కూడా రోమన్ క్యాథలిక్ గ్రిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగ దేవునికి ఇష్టలై ఉన్నారు అని ప్రశ్న. నా సమాధానం ఏంటంటే, అసలు అంధకార యుగము కూడా లేకముందు, లేఖనాలను సరిగా నిర్వచించాలనే పాయింట్ లేకముందు, లేఖనాలే లేకముందు, భూమి మీద లేఖనాలే ఇవ్వబడకముందు హనోకు దేవునికి ఇష్టడు ఎలా ఉన్నాడు? అలాగే అంధకార యుగపు భక్తులందరూ దేవునికి ఇష్టలై ఉన్నారు. కనుక విశ్వాసం కలిగి నీవు జీవించాలంటే నీకు క్రైస్తవ ట్రెడిషన్ అక్కర్లేదు, క్రైస్తవ పారంపర్యములు, క్రైస్తవ పద్ధతులు అని అక్కర్లేదు, పై హంగులు ఇవన్నీ అవసరం లేదు. అవకాశం ఉన్నంత వరకు పాటిస్తాం, అవకాశం ఉన్నంత వరకు పాటిస్తాం. అవకాశం లేకపోయినా దీన్ని బట్టి మనకు రక్షణ రాదు. ఇంకేదో ఉంది. దేవునికి కావలసింది, అత్యవసరమైంది ఇంకోటి ఉంది. అదేమిటి అంటే, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయములో
పరిశుద్ధాత్మ దేవుడి మాట వ్రాసి పెట్టారు. గమనించండి. 5వ అధ్యాయం 10వ వచనం. 10 దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. కుమారుని గూర్చి నమ్మలేదు. దేవుడు తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు హల్లెలూయా జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని మీరు తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. దయచేసి గమనించండి. దేవుని కుమారుని యందు విశ్వాసముంచేవాడికి తనలోనే ఒక సాక్ష్యం కలిగి ఉంటాడట. ఆ సాక్ష్యం ఏమనగా, ఏమండి, 10 మొదటి భాగంలో తనలోనే ఒక సాక్ష్యం ఉన్నదని చెప్పాడు. 11లో చెప్పాడు. ఆ సాక్ష్యం ఏమిటనగా, దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, దయచేశాడు. ఈ జీవము సంఘములో లేదు, డినామినేషన్స్లో లేదు. ఈ జీవము మీ చర్చి బోర్డులో లేదు. ఈ జీవము మీ సంఘ సిద్ధాంతాల్లో లేదు. ఈ జీవం ఒక వ్యక్తిలో ఉంది. ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. దట్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ పర్సన్. దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు. ఆ జీవం ఒక వ్యక్తిలో ఉంది. ఆ జీవము కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని యందు. గనుక దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలిగినవాడు. దేవుని కుమారుని తృణీకరించువాడు జీవము లేనివాడే. If you have Christ in you, you have eternal life in you. If you receive Jesus, you have eternal life in you. లేకపోతే నువ్వు క్రిస్టియన్ డాక్ట్రిన్ ఏమంటారు మొత్తం ఆ సిద్ధాంతాలన్నీ కూడా నేర్చుకొని కంటదా చెప్పొచ్చు. యూ స్టిల్ డూ నాట్ హ్యావ్ ఇటర్నల్ లైఫ్. నేను క్రైస్తవుడిని అని చెప్తే కొన్ని సంఘాలు నీకు పదాజ్ఞలు వచ్చా, పదాజ్ఞలు ధన్యతలు వచ్చా, బియాటిట్యూడ్స్ వచ్చా నీకు? తర్వాత క్రైస్తవ సిద్ధాంత సరణి మీకు తెలుసా? మీకు అంటే అవన్నీ చెప్తేనే నీకు చర్చ్ మెంబర్షిప్ ఇస్తారు. అట్లయితే వీళ్ళు హనోకుకు కూడా చర్చ్ మెంబర్షిప్ ఇయ్యరు. ఎందుకంటే హనోకుకు పదాజ్ఞలు రావు, హనోకుకు ధన్యతలు రావు. అప్పటికి అవన్నీ రాయబడలేదు. అవునా కాదా? ఏమండి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు అనే పదాజ్ఞలు హనోకు కాలంలో ఉన్నయ్యా? ఆయన నాకేం తెలుసు సార్, పదాజ్ఞలు నాకేం తెలియదండి. అరే పదాజ్ఞలు కూడా తెలియదు నువ్వేం క్రైస్తవుడు అయ్యా? నువ్వెట్లా పరలోకానికి వస్తావు? నువ్వెట్లా దేవుని సంబంధివి అంటే ఆయన చెప్తాడు, ఓరి అమాయకుడా, నువ్వేదేదేదో చెప్తున్నావు నాకు తెలియని భాష.
నాకు ఒకటే తెలుసు, ఆదాము ద్వారా సర్వనాశనమై పతనమైపోయిన మానవ జాతికి దేవుడు ఇచ్చిన నిత్య జీవం, జీవపు మూట ఏ వ్యక్తిలో ఉన్నదో ఆ వ్యక్తి నాకు తెలుసు. ఆయన నా గుండెల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్ ఈస్ హౌ ఈనాక్ వాజ్ అప్రూవ్డ్ బై గాడ్. దట్ ఈస్ హౌ ఈనాక్ was found worthy to be taken away by God, to be raptured. మీకు అర్థమైంది? మళ్ళీ చెప్తా. హనోకన్నా నీకు ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యుడు అది రాదు, నీకు పదాజ్ఞలు రావు, నీకు ఏది రాదు. 23వ కీర్తన అయినా కనీసం రాదు. నీకు క్రైస్తవ సిద్ధాంత సరణి నీకు రాదు. క్రిస్టియన్ డాక్ట్రిన్ అంతా కూడా అపోస్టోలిక్ ఏమంటారు ఫెయిత్, విశ్వాస ప్రమాణం, అపోస్తలిక విశ్వాస ప్రమాణం నీకు రాదు. మరి నువ్వు ఎట్లా దేవుని సంబంధివి? నువ్వు ఎలాగ దేవునికి ఇష్టడు అయినావు? నువ్వు ఎలాగ ఎత్తబడ్డావు? నువ్వైతే ఫెయిల్ హనోకన్నా. ఈరోజు భూమి మీదకి హనోకు వస్తే ఏ చర్చ్ కూడా ఆయనకు మెంబర్షిప్ ఇవ్వదు. మెథడిస్ట్ చర్చ్కి పోని, సిఎస్ఐకి పోని, ఏ చర్చ్ కన్నా పోని, హెబ్రోన్ పోని, పెంతెకోస్తుకు పోని, ఎవరు ఆయనకు మెంబర్షిప్ ఇయ్యరు. ఎందుకంటే అపోస్తలిక విశ్వాస ప్రమాణం చెప్పంటారు, పదాజ్ఞలు చెప్పంటారు, ధన్యతలు చెప్పంటారు. అరే హమే ఓ సబ్ నైమాలు. నువ్వెట్లా దేవుని బిడ్డవయా? నీ పేరేంటిది అంటే హనోక్. హనోకా? మరి నువ్వెట్లా ఎత్తబడ్డావు? నీకైతే మా చర్చిలో మెంబర్షిప్ లేదు. నీకు తెలుసో లేదో, పాత నిబంధనలోని భక్తులు చాలామంది ఎవరినైతే మనం ఇవాళ ఎత్తి చూపుకొని ప్రసంగాలు చేస్తున్నామో వాళ్ళే కనుక వస్తే మన సంఘాల్లో వాళ్లకు మెంబర్షిప్ ఇవ్వము. ఇవాళ ఏలియా వస్తే మనం మెంబర్షిప్ ఇవ్వం, దావీదు వస్తే మనం సభ్యత్వం ఇవ్వం. హనోకుని అడగండి, నువ్వెట్లా దేవునికి ఇష్టడు అయ్యావంటే ఆయన చెప్తాడు. అంటే ఆయన నాకంటే చాలా మంచోడని నా ఉద్దేశం. అందరూ అసలు లోకం మీద ఉన్నోళ్ళు మొత్తం నాకంటే మంచోళ్ళే. కాబట్టి ఓరి పిచ్చోడా అంటాడని నేను అనడం లేదు. మంచోడు కదా, ఓరి అమాయకుడా అంటాడని నేను చెప్పా. జాగ్రత్తగా మాట్లాడుతున్నా. ఎవరు అమాయకుడా? నువ్వు చెప్పింది అదేంటో నాకు తెలియదు నాయనా. అపోస్తలిక విశ్వాస ప్రమాణము, 10 ఆజ్ఞలు, ధన్యతలు ఏం తెలీదు. నాకొక్కటే తెలుసు, ఆదాము పిల్లలుగా పుట్టినందుకు సర్వనాశనమై నిత్యనాశనానికే వారసులుగా వెళ్ళిపోతున్న మానవ జాతికి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవాన్ని ఒట్టికని ఇవ్వలేదు, ప్యాకేజ్, దాన్ని మంచిగా ప్యాకెట్లో మంచిగా దాన్ని మూట కట్టిచ్చాడు. ఆ నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని, నిత్య మహిమను దేవుడు ప్యాక్ చేసి ఒక వ్యక్తి లోపల పెట్టి మానవ జాతికి ఇచ్చాడు. ఏ వ్యక్తిలో దేవుడిచ్చిన నిత్య జీవం ఉందో ఆయన నాకు తెలుసు. ఆయనను నా గుండెల్లో చేర్చుకున్నాను. ఆయనతోనే నేను స్నేహం చేశా, ఆయనతోనే నేను నడిచాను, ఆయననే నేను నమ్మాను, ఆయన మాటకు లోబడి నేను బ్రతికాను. బాప్టిస్మం కూడా నేను పొందలేదు, కానీ ఆ వ్యక్తి నాకు తెలుసు. ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా,
ఇది విశ్వాసం అంటే. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎవరు అంగీకరించారో వారు జీవము కలిగిన వారే. అలాంటి వాళ్ళు క్రీస్తు శకం 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం దాకా భూమి మీద ఎందరో ఉన్నారు. అంధకార యుగములో ఎందరో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను తమిళనాడు పళని అనే ఊరికి వెళ్ళా. పళని అక్కడి నుంచి శ్రీలంక దగ్గర 2 మైళ్ళు కనబడుతుంటుంది అన్నమాట. అక్కడ నేను ఎక్కడికి పోయినా నేను వాకింగ్ చేస్తూ ఉంటాను కదా. పొద్దున్నే వాక్ చేస్తూ ఉంటే ఆ ఊర్లో పాతకాలపు అద్భుతమైనటువంటి క్యాథీడ్రల్స్, పెద్ద పెద్ద చర్చెస్ ఉన్నాయి. ఊరు చిన్నదే, చాలా అద్భుతమైన శిల్పకళా సంపద కలిగిన అద్భుతమైనటువంటి క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. 500 ఏళ్ళ కిందటివి, 600 ఏళ్ళ కిందటి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంతే ఇసుకపర్ర, సముద్రం రేవది, సముద్ర తీరం. ఆ ఊర్లో రోమన్ క్యాథలిక్ తప్ప ఇంకో సంఘం లేదు. నో అదర్ డినామినేషన్, నో బ్యాప్టిస్ట్, నో హెబ్రో, నో పెంతకోస్, ఏది లేదు. ఇప్పుడు కూడా మీరు పోయి చూడండి పళనికి, క్రైస్తవ్యం అంటూ ఉంటే అక్కడ ఓన్లీ రోమన్ క్యాథలిక్ చర్చ్. నేను సంస్కరణవాదిని, మార్టిన్ లూథర్ పరంపరలో నేను లాస్ట్ స్టెప్లో ఉన్నాను అని అనుకునేటోడు. నేను అక్కడ వాకింగ్ చేస్తుంటే ఆ మందిరాలు, దేవాలయాలన్నీ చూసి అబ్బురపడి, ఇంత బాగున్నాయి అని చెప్పి ఒక్కొక్క దగ్గర పోయి కూర్చుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. ఆ గోడలు ముట్టి చూసి ఇలాగా తాకి సంతోషించి ముందుకెళ్తుంటే కొన్ని ఇళ్లలో నుంచి ప్రార్థన వినబడుతూ ఉంది. ఒక దగ్గర నిలబడితే లోపల ఒక అమ్మగారు తెల్ల చీర కట్టుకొని, ఒట్టి స్కిన్ అండ్ బోన్స్ అంతే, ఆమెకి ఇంకేం లేదు. ఎముకల మీద చర్మం. దాదాపు 100 ఏళ్ల వయసు ఆమెకు, 100 సంవత్సరాల వయసు. నిలువు మోకాళ్ళ మీద 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంది. నేను బయట నిలబడ్డాను. మై సన్, ప్లీజ్ కమ్ ఇన్ సైడ్, వై ఆర్ యూ స్టాండింగ్ అవుట్ సైడ్ అన్నదా. నా కుమారుడా లోపలికి రా, ఎందుకు బయట ఉన్నావు అన్నది. అరే ఎవరు లేరు చుట్టుపక్కల, ఎవరు లేరు, ఒక్క పురుగు లేదు. లోపలికి అడుగు పెట్టా. నా తల మీద చేయబెట్టి అద్భుతమైన ప్రవచనం చెప్పింది ఆమె. అన్య భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. అగ్నిజ్వాల వంటి ఒక స్త్రీమూర్తిని నేను ఆ రోజు చూశాను. ఆమె రోమన్ క్యాథలిక్. ఆమె ముంచడం బ్యాప్టిజం తీసుకోలే. ఆమెకు 7 పండగల సంగతి తెలియదు, ప్రకటన సంగతి తెలియదు. మరి ఇంత ఎత్తుకి ఎలాగెక్కిందంటే దేవుడు అనుగ్రహించిన నిత్య జీవం ఏ వ్యక్తి లోపల మూటగట్టి దేవుడిచ్చాడో ఆ వ్యక్తి ఆమెకు తెలుసు, ఆయనతో నడుస్తుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ మతములో ఉంటే లాభము లేదు, క్రైస్తవ మత ఆచారములలో ఉంటే లాభం లేదు. భ్రమలో జీవించకండి. థామస్ అకంపిస్ చిలకరింపే తీసుకున్నాడు. నో ఇమ్మర్షన్ బ్యాప్టిజం, బట్ హీఈస్ మై గురు. ముంగుమూరు దేవదాసాయి గారు చిలకరింపే తీసుకున్నాడు. హీఈస్ మై గురు. మన కళ్ళకున్న పొరలు రాలిపోవాలి.
మనకేదో సిద్ధాంతం తెలుసు, లోతైన విషయాలు ఏముంటారా నీకు తెలిసింది? నువ్వు ఎక్కడో ఉన్నావు, వేల మైళ్ళ వెనుకట. భక్తులేవో సీనాయి కొండెక్కేశారు. వాక్య జ్ఞానం అవసరమే, మర్మ ప్రత్యక్షత అవసరమే, దేవుని ప్రణాళిక తెలుసుకోవడం అవసరమే. అంత్యకాలంలో దేవుడు చేస్తున్న దిద్దుబాటు సంస్కరణ ఉద్యమంలో నీవు పాల్గొనడం అవసరమే. కానీ అందులో నువ్వు పాల్గొన్నంత మాత్రము చేత నీ నిత్య మహిమలోని అంతస్తు గ్యారెంటీడ్గా రిజర్వేషన్ అయింది అనుకోవద్దు. దెర్ ఇస్ సంథింగ్ మోర్ నెసెసరీ దెన్ దట్. ఎక్కువ ముఖ్యం. ఇవన్నీ ముఖ్యమైన ఆయన సంస్కరణ ముఖ్యము, వాక్య జ్ఞానం ముఖ్యం, అంత ముఖ్యమే. దీనంతటికంటే ముఖ్యం దేవుడు ఎవరి యందు మనకు నిత్య జీవాన్ని నింపి ఇచ్చాడో ఆయనను మనం ముఖాముఖి వ్యక్తిగతంగా సంధించడం ముఖ్యం. ఆయన యందు విశ్వాసము కలిగిన వాడు తనలో ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యము హేబెలుకున్నది, హనోకుకున్నది, అబ్రహాముకున్నది, నోవహుకు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు, పాత నిబంధన కాల భక్తులకు అందరికీ ఉన్నది. ఇన్ ఎ మిస్టీరియస్ వే, మనకు అర్థము కాని అగోచరమైన ఒక విధానంలో వీళ్లకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. ఆయన కాలమునకు బద్ధుడు కాదు, త్రికాలములలో ఉన్నవాడు. అందుకే ఆయన పేరేంటి తెలుసా? వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరండి? ఏమండి? వర్తమాన భూత భవిష్యత్ కాల. ప్రకటన 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను, రెక్కలు లోపలను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూత వర్తమాన భవిష్యత్ కాలం. భూతకాలం అంటే గడిచిపోయిన కాలం. ఇప్పుడు యోహానుకు దర్శనమిస్తున్న ఆయన ఎవరు చెప్పండి? ఏమండి? నేను మృతుడనై మరలా బ్రతికితినని చెబుతున్నాడు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, నేను మృతుడనైతిని గాని. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. మృతుడై మళ్ళా బ్రతికిన వాడెవరు? ఏమండి? యేసుక్రీస్తు. యేసు ప్రభు వారిని గురించి ఇప్పుడు కెరూబులు చెబుతున్నారు. ఆయన వర్తమాన కాలములో ఉన్నవాడు, భూతకాలములో ఉన్నవాడు, భవిష్యత్ కాలములో ఉన్నవాడు. కాలము అనే దానికి బయట వెలుపల ఉన్నవాడు ఆయన. త్రికాలములు ఆయనకు నిత్యము ప్రస్తుతమే. 3 కాలాలు ఆయన ముందు ఎప్పుడు ఇంకా ఇప్పుడే జరుగుతున్నట్టు ఉంటాయి. గడిచిపోయిన కోట్ల సంవత్సరాల చరిత్ర ఆయన కళ్ళ ముందు ఇప్పుడే జరుగుతుంది. రాబోతున్న కోట్ల సంవత్సరాలు ఇప్పుడే జరుగుతున్నాయి. ప్రస్తుతం మంది ఎలాగూ ఉండనే ఉన్నాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే దానికి ఆయనకు అదేమి అర్థము లేని మాటలు. అయిపోయింది కదా అంటే ఏంది అయిపోయింది రా తిక్కలోడా, ఇప్పుడే నా కళ్ళ ముందు ఉంది. ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఆజ్ఞ ఉల్లంఘించడం, పండు తినడం, ఆ పాము వచ్చి హవ్వతో మాట్లాడడం, అదంతా ఆయన కళ్ళ ముందు ఇప్పుడే నడుస్తుంది. పాత ఆకాశం భూమి గతించిపోయి కొత్త ఆకాశం పుట్టడం ఇప్పుడే జరుగుతుంది.
నిన్న ఇవాళ రేపనేవి మనకున్నవి కానీ యేసయ్యకు లేవు. ఆయన గడిచిపోయిన కాలం మందు కూడా ఉన్నాడు గనుక తర్వాత మానవ ఇతిహాసములో, మానవ చరిత్రలో అవసరాన్ని బట్టి కొన్ని హంగులు, కొన్ని సౌకర్యాలు దేవుడు చేశాడు. కానీ ఇవేవి లేకపోయినా, ధర్మశాస్త్రము లేకముందు ధర్మశాస్త్ర ప్రదాత అయిన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. శిలువ యజ్ఞమే జరగకముందు యజ్ఞ పశువైన యేసు ఉన్నాడు. ఆయనతో హనోకు స్నేహం చేశాడు. నీకు అవకాశం ఉన్నంత వరకు కొత్త నిబంధన క్రమాన్ని నువ్వు పాటించు. బైబిల్ దొరికింది కాబట్టి చదువు. ఏమండి, అవకాశం ఉన్నంత వరకు ప్రభురాత్రి భోజనం ప్రతాదివారం నువ్వు తీసుకో. బాప్తిస్మం కూడా తీసుకో. ఆరాధనకు రా. అవకాశం ఉన్నంత వరకు దశంభాగాలు ఇవ్వు. అవకాశం ఉండి కూడా ఇవ్వకపోతే నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు. కానీ అవకాశమే లేదనుకో, ఆయన పర్లేదు బేట, నీ కానుక ముఖ్యం కాదు, నువ్వు నాకు కావాలంటాడు. ఇవ్వగలిగితే ఇవ్వు. ఇవ్వగలిగి ఉండి ఇవ్వకపోతే నిన్ను ఒక దొంగగా చూస్తాడు ఆయన. ఇవ్వలేకపోతే పర్లేదు లేరా, నేనే నీకు ఇస్తానంటాడు. అవకాశం ఉన్నంత వరకు ఆజ్ఞలన్నీ పాటించండి. ఏ ఆజ్ఞ అయినా కూడా కండిషనల్, సబ్జెక్ట్ టు టర్మ్స్ అండ్ కండిషన్స్. అర్థమైందా? ఏ ఆజ్ఞ అయినా పరిస్థితులను బట్టి అన్వయించాలి. ఏ ఆజ్ఞ అయినా పరిస్థితులను బట్టి అన్వయించాలి. మేము కొత్త కారు తయారు చేసాం. లీటర్ పెట్రోల్ పోస్తే 100 కిలోమీటర్లు వస్తుంది అని చిన్న స్టార్ పెడతాడు అక్కడ. కింద స్టార్, కింద ఇంకో స్టార్ పెట్టి సబ్జెక్ట్ టు కండిషన్స్. నువ్వు అది 1 లీటర్ పోసి మరి 100 కిలోమీటర్స్ రాలేదు, 80 కిలోమీటర్సే వచ్చింది అని పోయి పంచాయతీ పెట్టుకున్నావు అనుకో, అక్కడ కరెక్ట్గా చదువుకో బాబు, పరిస్థితులను బట్టి ఇది అప్లై అవుతుంది అని అంటాడు. ఏంటి పరిస్థితులు? నున్నగా హాంకాంగ్ రోడ్స్ లాగా ఉండాలి. ఎక్కడ నువ్వు క్లచ్ పట్టొద్దు, గేర్ మార్చొద్దు, బ్రేక్ వేయొద్దు. ఒక్కసారి టాప్ గేర్లో వేసినావంటే రయ్యమని పోవాలి. ఎక్కడ క్లచ్ నొక్కొద్దు, మళ్ళీ గేర్ మార్చొద్దు. అప్పుడు వస్తుంది 100 కిలోమీటర్లు. అంటే ఇక్కడ మనకు హైదరాబాద్ రోడ్ల మీద సాధ్యమేనా? ఆదివారం, శనివారం, ఏ వారమైనా బంపర్ టు బంపర్, బంపర్ టు బంపర్ పోతూ ఉంటాం. అది 100 ఎక్కడ వస్తుంది, 70 వస్తే ఎక్కువ. అలాగా ఏ ఆజ్ఞకైనా అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు అది అన్వయించబడుతుంది. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అంటే పాపం ఒకడు మిలిటరీలో ఒక చెయ్యి పోయింది వానికి. ఎట్లా కొడతాడండి? అవిధేయుడా? ప్రతిరోజు బైబిల్ చదవాల, లేకుంటే నువ్వు విశ్వాసమే కాదు. అంటే పాపం చదువు రాదు అంటే విశ్వాస కాదా? మరి అబ్రహాం బైబిల్ చదివాడా? అన్ని తిక్క సిద్ధాంతాలు చేయొద్దు. యేసయ్యను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు 23వ కీర్తన మోషేకే రాదు. వస్తుందా? ఆదినారాయణ వస్తుందా? ఆయనేం భక్తుడా? 23rd సామ్ రాదంటే అరే తిక్కలోడా, అది రాసిన దావీదు బుట్టనే లేదు అన్నాడు. కాబట్టి సబ్జెక్ట్ టు కండిషన్స్. మోకరించి ప్రార్థన చేయండి.
అంటే ఒక ఆయనకు పాపం యాక్సిడెంట్ అయింది, లోపల రాడ్లేసి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టి అది మడుచుకోదన్నమాట. రెండు స్టిఫ్ కట్టెల్లాగా ఉంటాయి. అంటే మోకరించండి, ఎట్లా ఇరగొట్టి మోకరించాలి, మళ్ళీ లేచి నడవద్దా? కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ టు కండిషన్స్. ప్రభు రాత్రి భోజనం అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రభు దినమందు యోహాను పద్మాసు లంకలో ఉన్నాడు. అదొక ఆదివారం. పట్టణంలో ఉంటే కనుక తప్పక రొట్టె విరిచేవాడే. మరి పద్మాసు లంక నిర్మానుష్యంగా ఉంది, రెండో విశ్వాసి లేడు. ఏ రోజైతే, ఏ ఆదివారం అయితే శిష్యుడైన యోహాను ప్రభురాత్రి భోజనం తీసుకోలేదో, ఒక్కడే ఉండిపోయాడో, ఆ ఆదివారమే ప్రకటన గ్రంథ ప్రత్యక్షత వచ్చింది. సబ్జెక్ట్ టు కండిషన్స్. దేవుడు మొండిగా బండగా ఒక కంప్యూటర్ లాగా ముందు ఫీడ్ చేసిన ఒక ప్రోగ్రాం ప్రకారం జడ్జిమెంట్లు ఇచ్చేవాడు కాదు. ఆయన నీలాగా నాలాగా ఒక వ్యక్తి. ఆయనకి ఎమోషన్స్ ఉంటాయి, కన్సిడరేషన్స్ ఉంటాయి. నీ పరిస్థితిని అర్థం చేసుకుంటాడు. అవకాశం ఉండి కూడా నువ్వు ఆజ్ఞ పాటించకపోతే నిన్ను దోషిగా ఎంచుతాడు. ఆశ ఉన్నా అవకాశం లేక నువ్వు పాటించకపోతే నిన్ను నీతిమంతునిగా ఎంచి నిన్ను పాస్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీ హ్యావ్ ఎ కంపాషనేట్ గాడ్ అండ్ కన్సిడరేట్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవునికి ఇష్టలమై ఉండాలి అంటే మనం తెల్లబట్టలు వేసుకోవాలి, లేకుంటే ఇట్లనే ఉండాలి, అట్లనే ఉండాలి. అదంతా కూడా జ్ఞానము లేని అమాయకత్వంలో నుంచి పుట్టినటువంటి మూర్ఖ సిద్ధాంతాలు. దయచేసి గమనించండి. మనకు అవకాశం ఉన్నంతలో, అందుబాటులో ఉన్నంతలో దేవుని ఆజ్ఞలకు మనము లోబడి జీవించకపోతే మనము దోషులుగా నిలబడతాము. నీకు చదవచ్చు, బైబిల్ ఉంది, నీకు టైం ఉంది, అవకాశం ఉంది, అయినా లేఖనాలు చదవడం లేదు, నిన్ను దేవుడు దోషిగా ఎంచుతాడు. నీకు చదువు రాదు, బైబిల్ లేదు, పద్మసు లంకలో ఉన్నావు, అప్పుడు నిన్ను దేవుడు హనోకు కేటగిరీలో వేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతిదీ అంతే. పరిస్థితులను బట్టి నీ మీద తన కృపను కుమ్మరించే దేవుడు మన దేవుడు. ఆయనతో నడిచినందుకు హనోకు దేవునికి ఇష్టడైనాడు. కానీ మిగతా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ, మర్యాద, సిద్ధాంతాలలో నడిచినందుకు కాదు. ఆయనకి ఇవేవి తెలియదు. నువ్వు హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. నోవహును కూడా అడగండి. ఇప్పుడు నోవహు వస్తే మనం చర్చ్ మెంబర్షిప్ ఇయ్యం. ఏమండి, పౌలు వచ్చిన అయ్యాం. మనకంతా ఒక స్టాండర్డ్ పద్ధతులు ఉన్నాయి, ట్రెడిషన్స్ ఉన్నాయి. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ, ఆచార సాంప్రదాయబద్ధమైన క్రైస్తవ జీవితం. దేవుడు అంటాడు, ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దాట్. వాట్ అబౌట్ అబ్రహాం, ఐజక్ అండ్ జేకబ్, ఇస్సాకు, యాకోబు, అబ్రహాముల సంగతి ఏంది? మీకున్నటువంటి ఇవన్నీ రూల్స్ వాళ్ళకున్నాయా? కానీ ఈ రూల్స్ ఏమీ లేవు. కానీ నిత్య జీవము ఎవరి యందున్నదో ఆయన అబ్రహాం ఇంటికి వచ్చాడు. నిత్య జీవం ఎవరిలో ఉన్నదో ఆయన యాకోబుతో పెనుగులాడాడు. నిత్య జీవము ఎవరిలో దేవుడు నింపి ఇచ్చాడో ఆయన ఇస్సాకును కాపాడడానికి సాదృశ్య రూపకంగా పొట్టేలుగా ప్రత్యక్షమైనాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మానవ ఆచారములను బట్టి నువ్వు దేవుని ముందు యోగ్యత పొందలేవు. దిస్ ఈజ్ ద మెసేజ్ దిస్ ఆఫ్టర్నూన్. శరీర సంబంధమైన పద్ధతులు, ఆచారములను బట్టి నువ్వు దేవుని ముందు యోగ్యుడిగా, యోగ్యురాలుగా తీర్పు పొందలేవు. దేవుని ముందు యోగ్యుడిగా, యోగ్యురాలుగా తీర్పు పొందడం అంటే అది ఆల్టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దేవుని ముందు ఎవడు యోగ్యుడయ్యా? ఎవడు యోగ్యుడంటే ఎవరి యందు దేవుని నిత్య జీవం ఉన్నదో ఆయనను గుండెల్లో చేర్చుకున్నవాడు, అతడు దేవుని దృష్టికి యోగ్యుడు. ఆ తర్వాత మరి మిగతా అవసరం లేదా? ప్రార్థన చేయొద్దా? బైబిల్ చదవద్దా? చర్చ్కి రావద్దా? దశమ భాగాలు ఇవ్వద్దా? చెయ్యాలి ఇవన్నీ. కానీ అవకాశం ఉంటే చెయ్యండి, లేకపోతే లేదు. ప్రతివారం ప్రభు వల్ల తీసుకోవాలని చెప్పే నేను 4 ఆదివారాలు వరుసగా ప్రభు వల్ల తీసుకోలేదండి. ఎప్పుడు తెలుసా? మతోన్మాదులు నా తలకాయ పగలగొట్టారు. గాంధీ హాస్పిటల్లో ఉన్న, కోమాలో ఉన్న, 48 గంటలు కోమా. ముఖం, ఈ చీక్ బోన్ విరిగిపోయింది, ఈ పళ్ళు అన్నీ ఊడిపోయినాయి, కదిలిపోయినాయి, అవన్నీ కట్టుడు పళ్ళు, డెంచర్. కింద కాళ్ళ మీద ఉన్నటువంటి చర్మం అంతా ఒలిసినట్టు, బంగాళదుంప పొట్టు పీలింగ్ చేసినట్టు కాళ్ళ కింద చర్మం అంతా పోయింది. ఒళ్ళంతా, ముఖమంతా, తలంతా నెత్తురు ఎండిపోయి భీకరాకారం ఉన్నది. అప్పట్లో గడ్డం ఉండేది. ఆ గడ్డమంతా నెత్తురుతో తడిసి భీకరంగా ఉంటే మా అబ్బాయి విక్రమ్ నన్ను చూసి ఏడ్చాడు భయపడి. గాంధీ హాస్పిటల్లో ఉన్నా 4 ఆదివారాలు. నేను ప్రభు వల్ల తీసుకోలేదు. దేవుడు నన్ను దోషిగా ఎంచుతాడా? అంత అజ్ఞాని కాదు నా దేవుడు. అరే, నా సువార్త ప్రకటించడానికి పోయి సువార్త ప్రకటన కోసం వెళ్ళి నువ్వు ఇంత గాయపడ్డావు. గాంధీ హాస్పిటల్ నుంచి నేను నడిచి వచ్చి బయటకు వచ్చి ప్రయాణం చేసి ప్రభు వల్ల అవకాశం లేదు కనుక నాకు ధైర్యం ఉంది. అప్పుడు మరి నేను ఏమంటాను? ఏమండి, ప్రభురాత్రి భోజనం కంపల్సరీ అని ప్రసంగాలు చేశారు, మరి మీరు 4 వారాలు తీసుకోలేదు కదా అంటే, ఒక తిక్కలోడ హనోకు కూడా తీసుకోలేదని నేను చెప్తాను. మరి హనోకు తీసుకోలేదని మరి నువ్వు ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అంటే, ఇప్పుడు అవకాశం ఉన్నది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్లారిటీ కలిగి ఉండాలి. అవకాశం ఉన్నప్పుడు ఖబర్దార్, డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. అవకాశం ఉన్నా కూడా నువ్వు డుమ్మా కొట్టి, అవకాశం ఉన్నా నువ్వు ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, సువార్త చెప్పకుండా, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా, పర్లేదు నేను బి హనోక్ అంటే నువ్వు హనోక్ కాదురా, నువ్వు దొంగవు. హనోక్ దొంగ కాదు. ఆ రోజులలో ఈ క్రమము ఆయనకు తెలియదు గనుక క్రీస్తు అనే ఒక వ్యక్తి ఆయనకు సరిపోతాడు. ఈ రోజుల్లో కూడా క్రీస్తు అనే వ్యక్తి నీకు సరిపోతాడు. ప్లస్ ఆయన బయలుపరిచిన ప్రణాళికలో కూడా నీవు ఉండాలి, ఆ పోరాటంలో ఉండాలి. ఇక్కడ క్లారిటీ ఏంటంటే, క్రీస్తు ప్రభు భూమి మీద చేపట్టిన పోరాటములో నేనున్నాను గనుక ఆయనతో మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు కొంతమంది. ఏవురా నువ్వు నా సన్నిధికి రాలేదు, ప్రార్థన చేయలేదు, నాతో మాట్లాడలేదు ఏంటనంటే, అంటే నీ పని మీద ఉన్నానులే నాయన, నిన్ను కూర్చో చెప్తున్నాడు అంతా, కరపత్రాలు ఇస్తున్నా, సువార్త చెబుతున్నా. అరే అది వదిలేరా బాబు, నువ్వు సువార్త చెప్పడం కాదు, నువ్వు రోజులో అరగంట సేపన్నా నాతో మాట్లాడలేదుగా,
అంతేగా నీతో మాట్లాడేది ఏముందిలే, ముందు నీ గురించి వాళ్ళకి చెప్పాలి కదా. చూసారా, ఇట్లాంటి వాళ్ళందరూ చాలా దారుణంగా భంగపడతారు దేవుని ముందు. నీకు చాలా తెలుసు విషయాలు, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా పోరాటం ఉంది, ఉద్యమములో నీవు ముఖ్య సభ్యుడివి. కానీ ఎవరి యందు నీకు నిత్య జీవం ఉన్నదో ఆయనను గనక నువ్వు దూరం చేసుకుంటే ఆయన పని చేస్తూనే విడవబడతావు. ఆయన పని చేస్తూనే విడవబడతావు. ముందు ఆయనను హత్తుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేకపోతే ఆయన కోపించును, అప్పుడు మీరందరూ ఏకముగా నశించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, విశ్వాసము అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. విశ్వాస యోధులుగా హెబ్రీ 11వ అధ్యాయంలో చెప్పబడిన భక్త శ్రేష్ఠులందరూ ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు. వాళ్ళలో ఏ ఒక్కరికి కూడా ఈ క్రైస్తవ సంఘము యొక్క మర్యాదలు, క్రమశిక్షణ, పద్ధతులు వాళ్ళకు తెలియదు. వాళ్ళకి తెలిసింది ఎవరంటే దేవుడు అనుగ్రహించిన నిత్య జీవం ఎవరిలో ఉన్నదో ఆయన వారికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆ మెట్టు మీదకి వెళ్ళిపోదాం, ఆ మెట్టు మీదకి వెళ్ళిపోదాం. పాత నిబంధన, ఒక విచిత్రమైన విషయం చెప్పి ముగించేస్తాను. పాత నిబంధన భక్తులందరూ అమాయకులు అనుకుంటున్నాం మనం. వాళ్ళకంటే మనం చాలా ముందుకు వచ్చేసామనుకుంటున్నాం. దేవుడు అంటున్నాడు, నువ్వు ముందుకు రాలేదు, ఏం రాలేదురా. నీకున్న హంగులు, కొత్త ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కాసేపు నువ్వు అంత ముఖ్యం కాదనుకొని దీనికంటే ముఖ్యమైన వ్యక్తిని కనుగొని పాత నిబంధన భక్తుల మెట్టు మీదికి పోతేనేని వెత్తబడేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య వస్తాడు, సంఘాన్ని కొనిపోతాడు. కొనిపోయినప్పుడు ఎవరిని? హనోకులను తీసుకొని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళందరూ వెనకబడ్డారు, మనం చాలా ముందు పడ్డాము అనుకుంటున్నాం. నువ్వు ముందు పడలేదు. నీవు మళ్ళీ అబ్రహాము స్టేచర్లోనికి వెళ్ళాలి. అబ్రహాము యొక్క ఆత్మీయ అంతస్తు, హనోకు యొక్క ఆత్మీయ అంతస్తులోకి నువ్వు వెళ్ళాలి. చాలా ముందుకు వచ్చేసాను, చాలా నాకు లేఖనాలు తెలుసు, ప్రవచనాలు తెలుసు, మర్మాలు తెలుసు, ఎన్నెన్నో విషయాలు తెలుసు, విశ్వమర్మాలు తెలుసు, దేవుని విశ్వ ప్రణాళిక తెలుసు, నాకు తెలిసినంత ఎవరికీ తెలియదు అని మురిసిపోయి మోసపోవద్దు. కమ్ బ్యాక్ టు ద స్టేచర్ ఆఫ్ ఎనోక్. హనోకు యొక్క స్థాయి, అబ్రహాము యొక్క స్థాయి, అక్కడికి రావాలి విశ్వాసములో. అలాంటి విశ్వాసము లేకుండా మనం దేవునికి ఇష్టలమై ఉండలేము, ఎత్తబడలేము. అలాంటి భక్తి సాధన చేద్దాము, భ్రమలు తొలగించుకుందాం. మనం హనోకు కంటే పై స్థాయిలో ఉన్నామా, కింద ఉన్నామా చెప్పాలి మీరు. ఇది మీరు వారం అంతా ధ్యానం చేసుకోండి. అబ్రహాము కంటే మన పై స్థాయా, కింది స్థాయా? ఎక్కడున్నాము చెప్పండి. మరి మనకు తెలిసిన 7 పండుగల సబ్జెక్ట్ అబ్రహాముకు తెలుసా? ప్రకటన గ్రంథ మర్మం ఆయనకు తెలుసా? ప్రణాళిక గ్రంథాలు ఆయనకు తెలుసా? భ్రమలో బ్రతుకోదు. నేను కూడా బ్రతుకాను భ్రమలో. నేనేదో స్పెషల్ అని నేను ఎప్పుడు అనుకోను. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేశాను, కానీ చెప్పిన పని చేశా. రాయమన్నాడు, రాశాను. ప్రింట్ చేసి ప్రజలకు ఇమ్మన్నాడు, ఇచ్చా. అది నా పని అంతే. కానీ నా జీవిత గురి ఏంటో తెలుసా? హనోకు దేవునికి ఇష్టడైనట్లు నేను దేవునికి ఇష్టుణ్ణి కావాలి. అది నా గురి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఆ గురి మనందరం పెట్టుకోవాలి. లేకపోతే తొందరలోనే కడబోర ధ్వనిస్తుంది, మనము రాకడ మిస్ అయిపోతాం. కడబోర ధ్వనిస్తుంది, మనం ఎత్తబడడం మిస్ అయిపోతాం. దేవుడు అప్పగించిన పనులన్నీ చేయండి, కానీ విర్రవీగకండి. దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ చేయండి, దాంతో కాళ్ళ ఎగరేసి గర్వించకండి. ఒక గురి పెట్టుకోండి. హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు, నేను ఆ సాక్ష్యం పొందాలి అనే గురి అందరూ పెట్టుకోవాలి. ఆ గురి ఎలాగొస్తుంది, ఆ గమ్యం ఎలా చేరుకుంటాం, అంతరంగ సాక్ష్యం ఎలాగొస్తుందంటే, దేవుడు మనకు నిత్య జీవం ఎవరిలో అనుగ్రహించాడో ఆయనలో మనము లీనమైపోతే ఆ సాక్ష్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రభునందు ప్రియులారా, ఆజ్ఞలన్నిటినీ పాటించి ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో అనింద్యుడైన పౌలు ప్రధాన పాపినని చెప్పుకున్నాడు. ప్రియులారా, ఈ తిరకాసు గమనించండి. ధర్మశాస్త్రము వలనైన నీతి విషయంలో అనింద్యుడు కానీ సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన ఆ జీవాధిపతిని తెలుసుకోలేకపోయాడు. ఇట్ ఈస్ సంథింగ్ టు నో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ సంథింగ్ టు నో ద బైబిల్, అండ్ ఇట్ ఈస్ టోటలీ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ ఎల్స్ టు నో ద గాడ్ ఆఫ్ ద బైబిల్, గాడ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. లేఖనాలను ఎరుగుట వేరు, లేఖనములను ఇచ్చిన మహాదేవుణ్ణి ఎరుగుట వేరు. ఆ అంతస్తుకు మనం వెళ్ళాలి. ప్రియులారా, అందరూ మీకు ఇష్టమైతే, మీకు ఆ భారము కలిగితే, మీకు ఆ ఆశ, తృష్ణ, దాహము కలిగితే 2 చేతులెత్తి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి. ప్రభువా, హనోకు, అబ్రహాము, ఏలియా, ఇసాకు, యాకోబు, ఎలీషా ఉన్నటువంటి అంతస్తులోనికి నన్ను నడిపించు. కొత్త నిబంధన విశ్వాసిగా నాకు అప్పగించిన పనులు చేస్తాను తండ్రి. నిర్లక్ష్యం చేయకుండా మీరే నాకు సహాయం చేయండి. కానీ నీవు అప్పగించిన పని చేసినంత మాత్రాన చాలదు. అంతకంటే పైగా నిన్ను నేను తెలుసుకోవాలి. నీతో నాకు పరిచయం ఉండాలి. నీతో నేను కలిసి నడవాలి. నీతో అన్ని విషయాలు నేను సమ్మతించాలి. దేవునితో నడిచే బిడ్డగా నన్ను తయారు చేయమని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి, ధన్యులు అవుతారు. ఇవాళ దేవుడు మన ప్రార్థన వింటే, ఆయనకు మన ప్రార్థన నచ్చితే, మనం యథార్థంగా ప్రార్థిస్తున్నామని దేవుడు భావిస్తే మనము ధన్యులమైపోతాం. ప్రియులారా, హల్లెలూయా. ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ప్రియులారా, పెండ్లి కుమార్తె సంఘంలో మనం ఉండాలి. ఈ ఆచార వ్యవహారాలతో నువ్వు పెండ్లి కుమార్తెలో చేరలేవు. నీ ఇష్టం వచ్చిన ఆచారాలు చేసుకో, కానీ వాటన్నిటికి పైన మన జీవపు మూట అయిన యేసయ్యను మర్చిపోదు. ఆయన నీకు ముఖ్యం. లెంట్ పాటించు, అభ్యంతరం లేదు. క్రిస్మస్కి స్టార్లు పెట్టుకో, పర్వాలేదు. పండగలు చేసుకో, పర్వాలేదు. అన్ని ఆచారాలు చేసుకో, పర్వాలేదు. కానీ అందరికీ పైగా ఉన్నవాడు జీవాధిపతి అని యేసుకు దూరం అయితే ఎలాగా? నీ స్టార్లు రక్షిస్తాయా నిన్ను? నీ లెంట్ డిసిప్లిన్ రక్షిస్తుందా నిన్ను? ఎంత మూర్ఖత్వం! ఫిక్స్ యువర్ గేజ్ అపాన్ జీసస్.
యేసు వైపు చూచూచు పరిగెడదామన్నాడు. యేసు వైపు చూడు, ఇవాళ యేసు వైపు చూడు. ఏ సంఘము నిన్ను రక్షించదు, అగాపే సంఘం కూడా రక్షించదు, ఏ మినిస్ట్రీస్ కూడా నిన్ను రక్షించదు, ఓఫిర్ మినిస్ట్రీస్ కూడా నిన్ను రక్షించదు. ఇవన్నీ సాధనాలు, పనిముట్లు మాత్రమే. దేవుడు మనకు నిత్య జీవం అనుగ్రహించి ఉన్నాడు. ఆ జీవము ఆయన కుమారునిలో ఉన్నది. ఆ కుమారునితో నీకు పరిచయం ఉందా? ఆయనతో నీకు అక్వైంటెన్స్ ఉందా? ప్రభువా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఎత్తైన కొండ శిఖరాన్ని చూపించావయ్యా, ఎక్కాలని ఆశ ఉంది, ఎక్కలేకపోతున్నాను, నన్ను ఎక్కించు తండ్రి అని అడగండి. అడిగితే నిన్ను యేసయ్య ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు, యాకోబు, యోహానుని వెంట పెట్టుకొని యేసు రూపాంతర కొండెక్కాడు. ఇవాళ నిన్ను నన్ను వెంట పెట్టుకొని రూపాంతర కొండ ఎక్కుతాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా చెయ్యి పట్టుకో తండ్రి, నన్ను ఎక్కించు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. నా తండ్రి దిగిరమ్ము, దిగిరమ్ము, దిగిరమ్ము నాయనా. నా మనోనేత్రాలు వెలిగించు తండ్రి. దేని మీద దృష్టి ఫిక్స్ చేయాలో నాకు నేర్పించు తండ్రి. నీ వాక్యము నాలో, మాలో, సార్వత్రిక సంఘములో ఫలింపచేయి తండ్రి అని అడుగుదాం. Let us all pray. Let us all pray. Open your mouths and keep on praising God and praying to Him. Hallelujah. Rikaradara rabara sarandala riyadara rabara sahuridara riyadara barari kandaraba. Umbharidhara kirandhara balalu kandala rikadara barari kandaraba. ఎవరి యందును అతిశయించొద్దు, క్రీస్తునందు మాత్రమే అతిశయిద్దాం. దేవునికి స్తోత్రం. Let us be proud about Jesus. Let us glory in our Lord Jesus. నేను ఆ సంఘానికి చెందిన వాడిని, ఈ సంఘానికి చెందిన దానిని మనం గర్వించొద్దు. క్రీస్తునందు అతిశయపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. రి కందరబ హూదరి కలీదరాబరాసి ఔరదర బరరి కందల రదర బర హుంబరీదర దియారదర బరరి కందల బర హుంగరీదర కరందల రదర బరాసి ఊరదర బర బవరియ కరందర కరందల రదర బరసి కరూదర బర హుంబరీదర కరందల రదర బరాసి ఔర బర సందర బరరిందర బర హుందరీ కరూదర బరరి కందల కరందల రబరసి. నువ్వు చేస్తున్న సేవను బట్టి నువ్వు గర్వించొద్దు. నీకున్న కృపా వరములను గురించి గర్వించొద్దు. నీకున్న తలాంతులను బట్టి గర్వించొద్దు. నీకున్న బైబిల్ నాలెడ్జ్ని, పరిజ్ఞానాన్ని బట్టి గర్వించొద్దు. నీకున్న సంఘ సభ్యత్వాన్ని బట్టి అతిశయించొద్దు. ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు క్రీస్తుని బట్టి అతిశయించాలి. ఆ ఒక్క దగ్గర అతిశయించడానికి నీకు అవకాశం ఉంది. అతిశయించువాడు నన్ను బట్టి అతిశయించమన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా భూదిగంతము లా నుండి ఏగా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా భూదిగంతము లా నుండి ఏగా. మొర్రపెట్టు చుల్టినికేగా, మొర్రపెట్టు చుల్టినికేగా. నీ కొరకే వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. నీ కొరకే వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకేనే వెదకేను దేవా,
ఒక్కసారి కనిపించ. మిత్రుడా నాకాశ్రయమీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడా నా ఆశ్రయమీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణ భూతుడవి, స్తుతికి కారణ భూతుడవివే. నీ కొరకే నీ వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. నాకొకసారి కనిపించరా. రాజునకు దీర్ఘాయువునిచ్చి అతని సంవత్సరములెచ్చి. రాజునకు దీర్ఘాయువునిచ్చి అతని సంవత్సరములెచ్చి. రాజునే తరతరములుంచితివి, రాజునే తరతరములుంచితివి. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించు. ఆమేన్ లార్డ్, హల్లెలూయా. నా వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, ఒకసారి కనిపించరావా. ఒకసారి కనిపించరావా. దేవానికి స్తోత్రమయ్యా. ప్రభువా, నాకు కనబడుము, అందరికీ కనబడుమయ్యా. దేవా, నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని తండ్రి గారు ముంగుమూరు దేవదాసయ్య గారు ప్రార్థన చేశారు. మనకు భక్తి నేర్పిన గురువు గారు ఆయన. ప్రియులారా, సిద్ధాంతాలు మంచివే, సిద్ధాంతాలు అవసరమే, కాదని చెప్పడం లేదు. సిద్ధాంత పునాది ఉండాలి. కానీ సిద్ధాంతములలోనే మనం విర్రవేగి భక్తి మరిచిపోతే ఎలాగా? అడగండి, దేవా అబ్రహాం ఇంటికి వచ్చావు, మా ఇంటికి కూడా రానాయన. ఇష్మాయిలు మొర విన్నావు, నా ప్రార్థన కూడా విను తండ్రి. మతోన్మాదం పెచ్చరిల్లిపోతున్న ఈ దినాల్లో, మతోన్మాద భరితమైన ఈ సమాజానికి జవాబు మన తర్కము కాదు, మనము దేవునికి ఇష్టలమని సాక్ష్యం పొందడమే పరిష్కారం. మతోన్మాదానికి జవాబేంటో తెలుసా? నీవు దేవునికి ఇష్టడవన్న సాక్ష్యం దేవుడు ఇవ్వాలి. అది అన్ని ప్రశ్నలకు జవాబుగా మారిపోతుంది. దేవా, నేను జవాబు ఇవ్వలేకపోతున్నానయ్యా, నన్నే ఒక జవాబుగా చెయ్యి. నిన్నే ఒక జవాబుగా దేవుడు చేస్తాడు. నువ్వు నోరు తెరిచి వాదించనక్కర్లేదు.
నీ జీవితమే ఒక జవాబు అవుతుంది. లెట్ us go to the next level in godliness. భక్తి సాధనలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం, పై అంతస్తుకి వెళ్ళిపోదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. మీరు పంపిన నీ శుభవర్తమానము కొరకు నీకు వందనాలు. అందరికీ నీ గ్రహించుటకు శక్తి దయచేయండి. దానియేలు, నీకు గ్రహించుటకు శక్తినిచ్చుటకు వచ్చి తిన్నాడు గబ్రియల్ దూత. ఇవాళ ఆ అనుభవం మాకందరికీ దయచేయండి. గ్రహించుటకు శక్తి పరలోకం నుండి రావాలయ్యా. మేము తెలివి తక్కువ వాళ్ళం తండ్రి, ఆదాము పిల్లలు. ఆదాము హవ్వలు చేసిన పాపానికి ఫలితంగా మా బ్రెయిన్ ఒక 10% పనిచేస్తోందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. 90% ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈజ్ నాట్ వర్కింగ్ ఎట్ ఆల్. మాకేమీ తెలియదు, మా జ్ఞానం సంపూర్ణమైంది కాదు. మీరు మాకు మనోనేత్రాలు వెలిగించి నీ సత్యాన్ని మాకు నేర్పించి మా చెయ్యి పట్టుకోండి అయ్యా. అందరి చెయ్యి పట్టుకోండి. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు దూరాన ఉండి కూడా ఈ సందేశమును విని హృదయ సున్నతి కలిగి యథార్థమైన పశ్చాత్తాపము సమర్పణ కలిగి చూపించబడ్డ మార్గంలో నడవాలి అని మండుతున్న గుండెలతో ఎవరు వేడుకుంటున్నారు వాళ్ళందరి చేయబట్టుకోండి. నడవాల్సిన మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించండి తండ్రి. మీరు నడిపించకపోతే మేము నడవలేము. 23వ కీర్తనలో నీ నామమును బట్టి నీతి మార్గములో మమ్మల్ని నడిపిస్తావని ఆ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకుంటున్నాం. మార్గం చూపించారు, కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. అయినా ఇక్కడ ఏదో ఒక అంశం, ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ అంశము మేము జీర్ణించుకోవాలి, ఈ మార్గంలో నడవాలని అయితే మాకు అర్థమైంది. కొంతవరకు గ్రహించాం, పూర్ణ జ్ఞానం ఇంకా కలగలేదయ్యా. సంపూర్ణంగా నడవాల్సిన దారేదో మాకు అర్థమగున్నట్లు చేసి మాకు హృదయ గోచరము చేసి మా చేయి పట్టుకొని మీరు నడిపించండి. హనోకు కంటే చాలా ముందుకొచ్చామనే భ్రమలు మాలో నుండి తీసేయండి. మేమేం ముందుకు రాలేదు, ఇంకా హనోకు కంటే చాలా వెనుకబడి ఉన్నాము, అబ్రహాము కంటే వెనుకబడి ఉన్నాం. మేము హనోకు, అబ్రహాము, మోషే ఉన్న అంతస్తుకి ఎక్కడానికి మాకందరికీ కృపద ఇచ్చేయండి. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసమును చేరువచ్చిన మనకు అందరకును భూలోకమందున్న సకల భక్త కోటికి, ప్రత్యేకించి దేవుని ఎదుట దేవునికి ఇష్టుడుగా ఇష్టురాలుగా సాక్ష్యము పొందాలనే హృదయములో భారము కలిగిన ప్రతి విశ్వాసికి ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నిర్ణీత గమ్యము డెస్టినీ చేరుటకు వారికి సహాయపడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునికే జయం, ప్రభు యేసు రక్తమునికే జయము, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ విత్ మీ. మనం లేచి ఒకరినొకరు పరామర్శించుకొని